ఓం నమ శివాయ. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత. మనం కపర్ధి అనే నామం వరకు చెప్పుకున్నాం. ఇవాళ నీలలోహిత అనే యొక్క నామానికి అర్థము, ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాలని మనం ఈరోజు తెలుసుకుందాం. నీలలోహిత మహాదేవ శ్రీకంఠ స్థితకంఠహర. శివునికి నీలలోహిత అని ఒక పేరు. నీలలోహితుడు శివసంభూతుడే. నీలలోహితుడు అనే రుద్రుడు వ్యక్తి స్థాయిలోనూ లోకస్థాయిలోనూ మంగళాలను కృపచేస్తాడు. ఆయన గురించి పలు చోట్ల ప్రస్తావనలో ఉంది. లోకంలో ఒకరికి ఉపకారం చేసేందుకు వచ్చే అంశ ఒకటి ఉంటుంది. ఇటువంటి రూపం ఎందుచేత ఆవిష్కరించబడింది? ఈ విషయాన్ని మనం శివమహాపురాణంలో వాయువ్యూహ సంహితలో మనం 14వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా విన్నాం. ఒకప్పుడు బ్రహ్మగారికి శివుడు కుమారుడిగా జన్మిస్తే బాగుండునని కోరిక కలిగింది. అది ఆశ్చర్యకరమైన కోరిక. రాక్షసుల సంహారం కొరకు ఈశ్వరుడు వారి కోరికకు అనుగుణంగా రూపం తీసుకుని పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. నరుడి చేతిలో మరణిస్తానంటే రాముడుగా అవతార స్వీకారం చేయడం జరుగుతుంది. నరుడు మృగం కాదు, అలా మరణిస్తానంటే నరమృగ స్వరూపంగా నరసింహావతారంగా ఆవిర్భవిస్తాడు. ఇంద్రునికి ఉపకారం చేయడానికి చెయ్యి చాచి అర్థించి వామనమూర్తిగా వచ్చిన ఘట్టం మనకుంది. రాజ్యం ఇంద్రుడికి ఇచ్చిన తర్వాత వామనమూర్తి అవతార ఘట్టం అయిపోయింది. నీలలోహిత శబ్దం చేత ప్రతిపాదించబడే శివుడి బ్రహ్మగారికి ఉపకారం చేయడానికి వచ్చాడు. బ్రహ్మగారు శివుని కుమారుడిగా పొందాలని యజ్ఞం చేస్తున్నాడు. మనలోని మలినం చెమటగా బయటకు వచ్చేస్తుంది కదండి. బ్రహ్మగారికి ఆయన తేజస్సు చెమట బిందువుగా నుదుటి మీద పట్టి హవిస్సు ఇచ్చేటప్పుడు ఆ బిందువు హోమగుండంలో పడింది. బ్రహ్మగారు ఏ కోరికతో యజ్ఞం చేస్తున్నారో ఆ కోరిక తీర్చడం కొరకు సదాశివుడు నీలలోహిత రుద్రుడై అగ్నికుండం నుంచి ఆవిర్భవించాడు. ఎర్రని కేశాలతో ఎర్రని శరీరంతో నీలకంఠం కలిగిన వానికి నీలలోహితుడు అని పేరు. బ్రహ్మగారికి సృష్టి చేయడంలో ఇబ్బంది ఏర్పడితే నీలలోహితుడు అనుగ్రహించి వచ్చిన ప్రతిబంధకాన్ని తొలగించి ఎంతో ఉపకారం చేశాడు. అప్పుడు లోకానికి అనుషంగికగా కొన్ని ప్రయోజనాలు కలిగాయి. మహాభారతంలో ద్రోణపర్వంలో వ్యాస భగవానుడు చెప్పాడు, ఒక ప్రత్యేకమైన సమయంలో కృష్ణ భగవానుడు అర్జునుడిని తీసుకుని కైలాసానికి వెళ్ళి శంకరుని పాశుపతాస్త్రం అడిగితే, మీరు కోరిన అస్త్రాలు అక్కడే ఉన్న పద్మాలతో కూడిన అమృత సరోవరంలో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోమని అన్నాడు. కృష్ణార్జునులు ఆ శరీరంలోకి వెడితే ధనుర్బాణాలు సర్పాల రూపంలో కనబడ్డాయి. అప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి నమకపారాయణం చేశారు. నమకపారాయణం చేస్తూ దాని వంక చూశారు. అది ఒక శక్తి ఉందండి. నమకపారాయణం చేయడం అన్నది కూడా ఒక రకమైనటువంటి శక్తితో కూడినటువంటిది. నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రనమకం చేస్తే రుద్రశక్తి, శివశక్తి ఆవిర్భవిస్తుంది. దానివలన వాళ్ళు వాటి వంక చూస్తే ధనుర్బాణాల వలె కనబడ్డాయి. అవి పట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు కూర్చుని ఉండగా పక్కన నల్లని కంఠం కలిగి ఎర్రని శరీరంతో ఒక బ్రహ్మచారి నిలబడి ఉన్నాడు. అతడు వీరిని తీక్షణంగా చూసి బాణాన్ని వింటినారికి సంధించి విడిచిపెట్టి చూపించి ఇచ్చేశాడు. ఇంతకన్నా చెప్పడం కుదరదు, అర్థమైందా అని శివుడు అడిగితే అర్జునుడు అర్థమైందని చెప్పాడు. పాశుపతాస్త్రం ఆ రూపంలో అనుగ్రహించినవాడు నీలలోహిత రుద్రుడు. శివస్వరూప దర్శనం అంత తేలికైన విషయం కాదండి. ఒక ఋషి అయినవాడికే శివుడు దర్శనమిస్తాడు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో నీలలోహిత రుద్రుడు ప్రతిరోజు దర్శనమిస్తాడు. ఆయన యందు గొప్ప శక్తి ఉంటుంది. దిశానిర్దేశం చేసి మన జీవిత గమ్యం నిర్ణయిస్తాడు. వేదం ఆయనని ఎవరు చూడొచ్చు అన్నదంటే, అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత. ఏమీ తెలియని వారు, కాలువ దగ్గరకు నీళ్లు తెచ్చుకునే సామాన్యమైన స్త్రీలు, మేకలను గొర్రెలను కాచుకునే గోపాలబారుల వరకు అందరికీ మాంసనేత్రానికి సూర్యభగవాని రూపంలో కనిపించి దర్శనమిస్తూ ఉంటాడు ఆయన. సర్వమంగళ ప్రదాత అయిన శివుని చూడడం మనకు చేత కావాలి. నీలలోహిత రుద్రుడు గొప్ప అనుగ్రహం ఇస్తాడు. ఆయన గురించి వినడం కానీ చదవడం కానీ తెలుసుకోవడం కానీ చాలా గొప్ప శక్తిని ఇస్తాయి. వేదం మనకు ప్రమాణం. ప్రతిరోజు శివుని అలా చూడడం అలవాటైతే వారి జీవితం కొత్త దిశ వైపు తిరిగేటట్లుగా శివుడే కర్తవ్యం స్వీకరిస్తాడు. అంతేగాని సూర్యోదయం అయిపోయిన తర్వాత ఒక 5-6 గంటలు అయిన తర్వాత లేచి ఆ బ్రష్ పట్టుకుని బాల్కనీలో తిరుగుతూ బయటకు వచ్చేసి అందరూ చూస్తున్నా కూడా నేనేదో ఫారెన్ నుంచి వచ్చాననో లేకపోతే ఫారెన్లో ఉన్నానన్నట్టుగా ఓ చిన్న నిక్కర్లు వేసుకుని, ఆడవాళ్ళైతే నైటీలతోటి ఈ రకంగా ఆ బ్రష్లు చేసుకుంటూ స్నానాలు చేయకుండా టిఫిన్లు తినేసి సూర్యాస్తమయం సమయంలో
పొద్దున్నుంచి చేసి ఏ 3కో 4కో తిన్న తర్వాత పడుకుని సూర్యాస్తమయం అయిపోతున్నా కూడా పడుకునే ఉండి, లేని దరిద్రానంతా చుట్టబెట్టుకుని ఇంట్లోకి తెచ్చుకున్నట్టుగా చేసే వాళ్ళకి ఈ అదృష్టం లభించదు. కాబట్టి సూర్యోదయానికి ముందే లేవాలి, సూర్యాస్తమయం సమయంలో పడుకోకూడదు అని పెద్దలు, శాస్త్రాలు, వేదాలు ఎందుకు చెప్పాయండి? ఈ నీలరుద్రుడిది అదృష్టం ఉండాలండి. ఆయన దర్శనం చేసుకోవాలంటే. మనం ఆ సమయంలో పొద్దున్నే లేచి ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని పైకెళ్ళి చూడక్కర్లేదు. మనం మనస్సులో అలా పెట్టుకుని ఆ దృష్టితోటి మన పనులు మనం చేసుకుంటూ పొద్దున్నే లేవడం, ఆ కాలకృత్యాలు తీర్చుకోవడం, గదులు ఏమైనా ఉంటే తుడుచుకోవడం ఆడవాళ్ళు. చక్కగా స్నానం చేసి, బొట్టు పెట్టుకుని ఎంత తోస్తే అంత నోటికొచ్చినది ఏదో ఒకటి చదువుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ పనులు చేసుకున్నా ఏవి అండు. అంతేగాని ఎప్పుడో పిల్లలకి టిఫిన్‌లు చేసేసి, క్యారేజీలు ఇచ్చేసి, భర్త కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోయాక అప్పుడు గదులన్నీ తుడుచుకుని శుభ్రంగా ఇంకే పని ఉండదు కాబట్టి చక్కగా స్నానం చేసి అప్పుడు పూజ చేసుకుందాం. అది కూడా ఓ నైటీతోటో, ఓ ప్యాంట్ షర్ట్‌తోటో అలా చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఆయన దర్శనం ఇవ్వడు. ఆయన దర్శనం ఇవ్వడు సరికదా! నీలలోహిత రుద్రుడిని దర్శించి మనం పుణ్యం సంపాదించుకోలేదు, ఆ సమయంలో చెయ్యకూడని పనులన్నీ చేశామని లేని పాపాన్ని మన ఖాతాలో వేసేస్తూ ఉంటాడు. కాబట్టి నీలలోహిత రుద్రుడిని దర్శనం పట్టుకోగలిగితే మన జీవితంలో వచ్చే ఉత్థానం, అభ్యున్నతి వేరు. కేవలం పరమశివుని వైభవం అనుకుని విడిచిపెడితే కాలంలో జరిగిన ఒక సంఘటన అని స్మరించడం తప్పు కాదు కానీ, ప్రతి క్షణం ఎలా ఉపయోగపడుతుందన్న దానికి అనుసంధానం చేసుకుంటే అప్పుడు జీవితానికి ఉన్న దిశానిర్దేశకత్వం వేరుగా ఉంటుంది. మనల్ని మనం పరిశీలించుకోవడం అలవాటవుతుంది. అదే మనుష్య జన్మ ప్రయోజనం సాధిస్తుంది. చెప్పాలంటే మనుష్యుల కంటే పశుపక్షాదులే గబగబా లేచి సూర్యోదయం కంటే ముందు చూడండి, పక్షులు కూడా పొద్దున్నే లేచి కిలకలరావాలు చేస్తూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా చెప్పాలంటే కాకి మనం విసుక్కుంటాం, కాకలు అరుస్తోందేంటి అది అంటాం. ఒక్క తద్దినాలు పెట్టినప్పుడే కాకి రావాలి, ఆ పిండం పట్టుకుని వెళ్ళాలి పిడస పట్టుకుని వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం కానీ కాకి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తుందిటండి. అది చక్కగా స్నానం చేస్తేనే గానీ ఏ పదార్థాలు తినడానికి రాదుట. కాబట్టి వాటికున్నటువంటి జ్ఞానం గూడా మనుష్యులమై మనకింత భగవంతుడు మనకి అంత మెదడిచ్చి అంత జ్ఞానాన్ని తీసుకోమని, భక్తి గాని, మనం మాట్లాడడం కానీ అన్నీ చేయగలిగినప్పుడు మనం చెయ్యలేకపోతున్నామే అని సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితులు రాకుండా చక్కగా ఇప్పుడు మనం దేనికి ఈ రకంగా మనం సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో చేయవలసిన పనులు చెయ్యాలి, చేయకూడని పనులు చేయకూడదు అన్నది తెలుసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచైనా మనం ఆ రకంగా చేసుకోగలిగితే ధన్యులమవుతాం. ఒకప్పుడు దేవతలందరూ పాలసముద్రాన్ని చిలికారు. అప్పుడు వచ్చిన ప్రమాదం నుండి లోకాన్ని గట్టెక్కించేందుకు శివుడు చేసిన పని లోకోపకారం. అమృతం కొరకు చిలికితే అనుషంగాకికంగా కొన్ని వస్తువులు వచ్చాయి. వాటిని భరించగలగనుగన్న వాళ్ళు వాళ్ళే భరించి స్వీకరించారు. ఒక్కదాని విషయంలో భరించలేమని వాళ్ళు అనలేదు. ఇది మేము భరించలేము, మా వల్ల కాదు అన్న మాట కైలాసం చేరాక వచ్చింది. అప్పటి వరకు వాళ్ళు చేసింది పారిపోవడం ఒక్కటే. ఉపద్రవం వచ్చిన స్థితిలో దానిని తాను రక్షించుకునే స్థితి పోతుంది. దేవతలు, రాక్షసులు దాన్ని పాలసముద్రాన్ని చిలికారు. వాళ్ళు చిలుగుతున్నప్పుడు ఆధారమైన వాడు శ్రీ మహావిష్ణువు. అక్కడ దేవతలు, రాక్షసులు, విష్ణుమూర్తి, బ్రహ్మగారు కూడా ఉన్నారు. లోకానికి రక్ష చేస్తారని వ్యక్తి స్థాయిలో, దేశ స్థాయిలో ఉపద్రవం వచ్చినా అందరం ఎవరిని ప్రార్థన చేసి రక్షించమని అడుగుతామో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అగ్ని సంబంధమైన ఉపద్రవం వస్తే ఉపశమించమని అగ్నిని కోరుతాం. నీటి సంబంధమైనదైతే అంటే తగ్గమని చెప్పి వరుణుని కోరుతాం. దివ్ అంటే ప్రకాశం. దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఆ పరిస్థితుల్లో వాళ్ళకే అనుగ్రహం కావాల్సి వచ్చింది. శ్రీ మహావిష్ణువు మందర పర్వత రూపంలో అక్కడే ఉన్నాడు. అందరికీ సలహాలు చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా అక్కడే ఉన్నారు. అందరూ ఇదేమిటి వచ్చిందని మాట్లాడుకోవడానికి వీలు లేని రీతిలో పారిపోయారు. అప్పుడు వారి బుద్ధి కొంచెం పనిచేసి ఇలా ఎక్కడికని పారిపోతాం అనుకున్నారు. క్షీరసాగర మథనంలో సమస్త దేవతలకు, రాక్షసులకు, విష్ణువుకు, బ్రహ్మగారికి కూడా రక్షక స్థానం ఏదైతే ఉందో అక్కడికి వాళ్ళందరూ చేరారు. ఏంటండి అది? కైలాస పర్వతం. పరమేశ్వరుడే వాళ్ళని రక్షించేవాడు. అది నిర్ద్వంద్వం. అప్పటి వరకు వాళ్ళు చేసింది పారిపోవడమే. భరించలేని విషం ఒకటి వచ్చింది. దాన్ని ఉపద్రవం అంటారు. పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఏమైంది? అది నీలలోహిత రుద్రుని వైభవం. ఆయనని వేదం స్తోత్రం చేస్తుంది. అందుకని అభిషేకం అంత గొప్పదైంది. పాల సముద్రంలో పుట్టిన భయంకర విషజ్వాలలకి దేవతలు, రాక్షసులు ఒక్కసారిగా పరిగెత్తారు.
పరీక్షితుకు సుఖబ్రహ్మ చెబుతున్నారు, పాల సముద్రం చిలుగుతున్నప్పుడు భయంకరమైన హాలాహలం పుట్టింది. దాని శక్తి ఏమిటంటే హాలాహలంలో కాంతి, ధ్వని, గమనం ఉన్నాయి. ప్రళయకాలాలప్పుడు పిడుగుల ధ్వని ఎలా ఉంటుందో దానికి 1,00,000 రెట్లు ఎక్కువ ధ్వనితో పైకి లేచింది. అంటే చూడండి ఎంత చప్పుడు. ఒక ఉరుము ఉరిమితేనే మనం భయపడిపోయి అర్జున పల్గుణ అంటూ గబగబా చెవులు మూసేసుకుంటాం. అటువంటిది ఆ హాలాహలం యొక్క ధ్వని ఎంత ఎక్కువగా ఉందో చూడండి. ప్రళయకాలాలప్పుడు పిడుగుల ధ్వని ఎలా ఉంటుందో దానికి 1,00,000 రెట్లు ఎక్కువ ధ్వనితో పైకి లేచిందిట. మహాప్రళయం జరిగేటప్పుడు ఉదయించే సూర్యుడు ఎటువంటి ఎర్రని కాంతితో ఉంటాడో దానికి 1,00,000 రెట్లు ఎక్కువ కాంతితో ప్రకాశించింది. విపరీతమైన వేగంతో పాలసముద్రం నుండి పుట్టి అరణ్యాల మీద, సముద్రాల మీద పడి అన్నిటినీ బూదికుప్పగా నాశనం చేస్తూ భయంకరమైన అగ్ని పెడుతోంది. హాలాహల విషజ్వలాలకి అందరూ పరిగెత్తడం మొదలెట్టారు. వాళ్ళన్నారు, కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి అత్యంత వినయంతో అమలం కమలోద్భవతీ గుణం సమదం సమదాసుర నాశకరం రమణీయ రుచిం కమనీయతనుం నమ సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృణాని పతిం శ్రీగిరీశం హృదభావయామి. ఇదంతా ఏంటండి? పరమేశ్వరుణ్ణి స్తుతించడం. కానీ వాళ్ళందరూ ఇవన్నీ స్తుతించడానికి ఇవన్నీ పలకలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కైలాస పర్వతం మీద ఉన్న పరమశివుని హర్మ్యంలోకి దూరిపోయారు. వాళ్లకు రక్షక స్థానం అది. అక్కడ రక్షించేవాడు ఉన్నాడు. ఆ క్షణంలో లోకానికి రక్ష చేస్తారని వ్యక్తి స్థాయిలో ఉపద్రవం వచ్చినా అందరం ఎవరిని ప్రార్థించి రక్షించమని అడుగుతామో వారందరూ అక్కడ ఉన్నారు. దయామయుడైన శివుడు సతీదేవితో ఉన్నాడు. దేవతల ఆర్తనాదాలను విన్నాడు. ద్వారపాలకులకు శంకరుని పిలుస్తాం ఆగండి అన్నా అడ్డుపట్ట వాళ్ళని తోసేసి లోపలికి వెళ్ళిపోయారు. హాలాహలాన్ని నిర్దించగలిగినవాడు, స్వీకరించగలిగి తమను రక్షించగలిగినవాడు, లోపల పార్వతీదేవితో కలిసి శంకరుడు ఉన్నాడు. అక్కడి వరకే వెళ్ళాలి. ఆయనకు ఆగ్రహం తెప్పిస్తే ఇంకా రక్షించలేడు. అమర్యాదగా లోపలికి వెళ్ళకూడదు. యథార్థంగా తెలుగులో బాగా ఆర్తితో ఉన్నవాడు అనే మాటలు పద్యంలో పడ్డాయండి. కుయ్యో ముర్రో అంటూ ఉంటారు కదండి, బాబోయ్ అమ్మోయ్ బాబోయ్ అంటూ ఉంటాం. అటువంటి పద్యాలే ఇందులో పలికాయి. వినుమాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచం భుజాసన ముక్షుల్గని ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. వాళ్ళంతలా పిలిచారు. అంత ఆర్తితో పిలిస్తే వస్తాడా? ఆర్తితో పిలిస్తే వచ్చి తీరుతాడండి. భక్తానాం ఆర్తి హరతీతి హరహ. భక్తుల ఆర్తిని హరించేవాడు హరుడు. మహాప్రళయంలో లోకాలను హరింపచేసేవాడు ఎవరో ఆయన హరహ. భక్తులు ఆర్తితో పిలిస్తే వచ్చి రక్షించే స్వభావం ఉన్న శంకరుడు గబగబా బయటికి వచ్చి నిలబడ్డాడు. ఆయనకు అన్నీ తెలుసు. సర్వజ్ఞ సమర్థుడు అని తెలిసి వచ్చినా చెప్పకుండా ఉండలేరు. లోకం పోకడ ఎలా ఉంటుంది? మీరు ఉపకారం చెయ్యాలి అని అడగరు. మీరు తప్ప ఎవరు చేస్తారు? మహానుభావులు ఇది చేసి పెట్టి తీరాలి అని అడుగుతారు. అంటే వాళ్ళకి ఇంకొక అవకాశం లేదు, తప్పకుండా మీరు చేసి తీరవలసిందే అని చెప్తారనమాట. కాబట్టి ఈ దేవతలందరూ వెళ్ళి ఏమన్నారండి? భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంచ మహాదేవ అన్నారు. ఈ లోకములకల్లా ఈశ్వరుండువు నీవ, బంధమోక్షలకు బభ్రుడవీవ, ఆర్త శరణ్యుడవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరుగుదీవు. పరమగుహ్యమైన బ్రహ్మంబు సతసత్త మంబు నీవ శక్తిమయుడవీవ, శబ్దయోనివీవ జగదంతరాత్మవువీవ, ప్రాణమరియ నిఖిలమునకు అన్నారు. మహాదేవ అంటే ఇంకా ఆ పైన ఇంకెవరూ లేరు. దేవ అనడం వేరు, మహాదేవ అంటే ఇంకా పైన తన పైన ఇంకెవరూ లేనటువంటి వాడు. ఆయన తప్ప ఇంక పైన ఎవరూ లేనివాడు కదండి ఆయన. ఆయన నమస్కరించేవాడు వేరొకడు ఉండడు. ఈశ్వర నీవు తప్ప ఇంకెవరున్నారు? మహాదేవ దేవతల చేత వందనం చేయబడేవాడా? బంధానికి కానీ మోక్షానికి కానీ నీవే కారణం. ఈ లోకాలన్నిటికీ ప్రభుత్వం ఉన్నవాడివి, శక్తి తరగని వాడివి, ఎన్ని ఇచ్చినా తన దగ్గర లేదు అన్నమాట లేనివాడివి. రక్షించబడాలనుకున్న వాళ్ళు, అభ్యున్నతి కావాలనుకున్న వాళ్ళు నిన్ను కోరి భజిస్తారు. నీవే పరమబ్రహ్మవు. సృష్టి చేయడానికి బ్రహ్మస్థితికారుడు అయిన విష్ణువు రుద్రుడిగా లయకారుడువో అయి ఉంటావు. నీవు ఉన్ననాడు బ్రహ్మంగా ఉంటుంది, నీవు లేనినాడు శివంగా ఉంటుంది. కళ ఉండదు, నిర్జీవం అయిపోతూ ఉంటుంది. అది నిర్జీవమైపోయి శవమైపోతుంది. ఈశ్వర
మీరు అంత గొప్పవారు. మా మాంసనేత్రాలకు కనపడి మాకు ఊరటనివ్వడం కొరకు, మా కంటికి కనపడం కొరకు ఇలా నిలబడ్డారు తప్పితే నిజానికి ఇది నీ స్వరూపం కాదు. యథార్థానికి నీ స్వరూపం అగ్నిముఖంబగు పరాత్మకమాత్మ అనే పద్యంలో వివరంగా చెప్పారు చూడండి. ధవళవపుషమిందోర్ మండల్ సన్నివిష్టం అని కంటికి కనబడడానికి ఇలా కనబడుతున్నారు కానీ మీ విరాట స్వరూప అగ్నిహోత్రమే మీ ముఖం. సాక్షాత్తుగా పరబ్రహ్మతత్వమే మీ ఆత్మ. నీ అడుగు తీసి అడుగు వేస్తే అదే కాలం. రత్నగర్భభూమి పాదాలు, నీ ఊపిరి వాయువు, నీరంతా కలిసి నీ నాలుక, 10 దిక్కులు నీ చెవులు, స్వర్గలోకమంతా నీ బొడ్డు, సూర్యుడు నీ కళ్ళు 2 కళ్ళు, నీ వీర్యమే నీటి రూపంలో ఉన్నది, నీ గర్భాలు సముద్రాల్లో ఉంటాయి, ఆకాశమంతా నీ తల, లోకంలోని ఔషధాలన్నీ నీకున్న రోమాలు, ప్రపంచంలోని పర్వతాలు ఎముకలే నీ ఎముకలు, నీ మనసు చంద్రుడు, వేదాలు నీ ధాతువులు, ధర్మమే నీ హృదయం. నీకన్నా ముందు ఉన్నవి లోకంలో లేవు. 3గా కనపడిన జ్ఞానం కలిగిన తర్వాత 1 అని అనుగ్రహిస్తారు. 3 మూర్తులకును 3 లోకములకు అంటూ ఉంటాం కదండి. శివమాయ కమ్మి ఉన్నంతసేపు అన్నీ 3గా కనిపిస్తూ ఉంటాయి. జ్ఞానం కలిగిన తర్వాత 1 అని గ్రహించగలిగిన జ్ఞానం మీరే అనుగ్రహించాలి. అనుగ్రహించే స్వరూపం 3 కళ్ళ గలవాడుగా రావాలి. 3 మూర్తులకు అంటే బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు అన్న భావనలో ఉంటూ ఉంటారు. 3 కాలములకు, భూతకాలం భవిష్య వర్తమాన కాలాలలా కనబడుతుంది. 3 లోకాలకు, అధోలోకం, భూలోకం, పైలోకం అని 3 లోకాలుగా కనబడుతుంది. మూల మగుచు భేద మగుచు తుదిన భేదమై, భేదంలో కనబడి అభేదమవుతూ చిట్ట చివరికి ఒక్కడివే అయి ఉండేవాడుగా అనుగ్రహించగలిగిన స్వరూపం 3 కళ్ళు ఉన్నవాడిగా నువ్వే. ఆ జ్ఞానం ఆయన 3వ కంటి మంట నుంచి రావాలి. ఆ 3వ కన్నే జ్ఞాననేత్రమైన అగ్నిహోత్రం. శివానుగ్రహం ఉన్నదా జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. అంతటా ఉన్న పదార్థం ఒక్కటే అన్న ఎరుక కలుగుతుంది. ఆయన అనుగ్రహం లేదంటే అనేకులు కనబడతాయా? భాగవతంలో మనం చదువుకున్నాం కదండి. ప్రహ్లాదుడు ఎల్ల శరీరధారలకు ఇల్లను చీకటి నూతి లోపలం ద్రళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వము నత్తని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడివి నుందుట మేలు నిశాచరాగ్రణి అన్నాడు. సంసారం అనే చీకటి నూతిలో పడిపోయిన వారికి ఎన్ని భావాలు కనబడతాయండి. శివానుగ్రహం కలిగి మాయపోయిన వారికి అంతటా ఉన్నది ఒక్కటే పదార్థం ఇన్నిగా కనబడుతోంది అన్న భావన కేవలం ఒక ఎరుకుగా ఉండటం కాకుండా నిరంతరం అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అది ఆయన 3వ కంటి మంట అయిన అగ్నిహోత్రం జ్ఞానంగా వచ్చినప్పుడు వస్తుంది. అటువంటి అద్వైత స్థితిలోకి ఎదగాలి. అందుకే పోతన గారి భాగవతం మొదలు పెడుతూ ఏమన్నారండి? శ్రీకైవల్య పదంబు చేరుటకైనే చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు గేళి లోల విలాస దృగ్జ్వాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్ అన్నారు. ఆయన ఆ శ్లోకంలో నేను నిన్న ఏదో చిన్న ఫంక్షన్కి వెళ్ళి కొంచెం అక్కడ ఉన్నటువంటి కిళ్ళి వేసుకున్న మీదట నా నాలుక కొంచెం తడబడుతోంది శ్లోకాలు చదివేటప్పుడు, క్షమించవలసింది. అందుకని ఇటువంటివి దురలవాట్లు చేసుకున్నందువల్ల కలిగేటటువంటి పర్యవసనాలు ఏమిటి అన్నది తెలుసుకోవాలి కదండి. అందుకని ఇక ముందు కిళ్ళి వేసుకోకుండా ఉండడం మంచిది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి శ్రీకైవల్యం అన్నమాట అద్వైత సంప్రదాయంలోనిది. అద్వైత అనుభూతి ఒకటిగా తెలుసుకోవడం అనే ప్రజ్ఞ ప్రకాశించడానికి శివానుగ్రహంతో భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. పరమశివుని ప్రస్తుతి చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టారు. వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవకేలికిన్ దయాశాలికిన్ శూలికిన్ శిఖరిజాముఖ పద్మ మయూఖమాలికిన్ బాల శశాంకమౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరస్సీరుహాలికిన్ అన్నారు పరమేశ్వరుని భాగవతంలో పోతన గారు. సదా సత్వత్వ చరాచర సదనంబగు నిన్ను పొగడ జలజ భవాదుల్ పెదవులు కదలప వెరుతురు వదలక నిన్ను పొగడనెంత వారము దేవా అన్నారు. ఈశ్వర, స్తోత్రం చెయ్యాలని ప్రయత్నం చేయడమే కానీ నిన్ను స్తోత్రం చేయాలంటే చతుర్ముఖ బ్రహ్మకి ఉన్న 4 ముఖాలు సరిపోవని అందరికీ తెలుసు. అటువంటి పరమశివుడు
సదాశివుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడివి, జగన్మాతా పితాస్వరూపమైన నీ దగ్గరకు వచ్చి నిన్ను పొగడడానికి మేము సరిపోము. ఎందుకు వచ్చామని అంటావా? కోరి కోరి ఒక అపరాధం చేశాం. నువ్వు మాకు ఇచ్చిన దేవతా స్వరూపాలు, పదవులు, ఆయుర్దాయంతో తృప్తి కలగకుండా అమృతం కొరకు పాలసముద్రం చిరికాం. దేవతలకు జ్ఞానం కలిగే అవకాశం ఉండదండి. దేవతలు పుణ్యం ఉన్నంత వరకే ఉండి ఆ తర్వాత మత్స్యలోకాలానికి పడిపోతూ ఉంటారు. కాబట్టి దేవతలందరూ అక్కడికి వెళ్ళి ఇంకా వివరంగా స్వామికి అన్నీ కూడా చెప్పారు. ఏమేం జరుగుతోంది ఏమిటి అనేది. అదంతా ఇంకా ఏ రకంగా చెప్పారు, దానికి ఉదాహరణంగా ఇంకా కొన్ని విషయాలను తెలుసుకుంటూ దానికి పరమేశ్వరుడు ఏ రకంగా ఆ విషయాన్ని తీసుకున్నాడు, అందుకనే ఆయనకి ఆ పేరు వచ్చిందా అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.